ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఒకసారి శివుడు రావణుడికి ఒక లింగాన్ని ఇచ్చి లంకకు చేరే వరకు దానిని ఎక్కడా ఉంచవద్దని చెప్పాడు. సరేనని రావణుడు 2 చేతులతో పట్టుకుని లంకకు బయలుదేరాడు. అసలే రాక్షసుడు, బలవంతుడు. ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ముల్లోకాలకు ఎంత ముప్పు వాటిల్లుతుందో అని భయపడి దేవతలు వినాయకుడిని ప్రార్థించారు. రావణుడు ప్రయాణించే మార్గమధ్యలో పశువులు కాసుకునే కుర్రవాడి వేషంలో తిరుగుతూ ఉన్నాడు గణపతి. అక్కడి దాకా వచ్చిన రావణుడికి ఏదో సందేహం కలిగింది. దూరంగా కనిపిస్తున్న పశువుల కాపరిని పిలిచి, కాసేపు ఈ లింగాన్ని పట్టుకొని ఇక్కడే ఉండు అని చెప్పి తన సందేహం తీర్చుకోవడానికి వెళ్ళాడు. దీనికోసమే ఎదురు చూస్తున్న పశువుల కాపరి వేషంలో ఉన్న వినాయకుడు ఆ శివలింగాన్ని అక్కడ పడుకుని ఉన్న ఆవు చెవిలో పెట్టి తన దారిని తను వెళ్ళిపోయాడు. రావణుడు వచ్చి చూసి కోపంతో ఊగిపోయాడు. కానీ ఏమి చేయలేడు. తానే ఆ గోవు చెవిలో నుంచి ఆ లింగాన్ని తీయాలని ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. చివరికి అక్కడే ఆ లింగం స్థిరపడిపోయింది. మహాబలిష్టమైన ఆ లింగం మహాబలేశ్వరుడిగా కీర్తించబడుతోంది. ఇప్పుడు అదే క్షేత్రం గోకర్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.